రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. చాలా విచిత్రంగా ఎప్పుడు ప్రజా పరిపాలన గాడికి వదిలేసి అమరావతి జేయంగా, అమరావతి కాంట్రాక్ట్లే జేయంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు 2 రోజులకు ఒక ఈవెంట్ చేస్తున్నారు. మొన్న అనుకుంటా ఒక వారం రోజుల క్రితం ఒక ఈవెంట్ చేశారు. ఆ ఈవెంట్లో ఆయన 3 కంటే 30,000, 4 కంటే 40,000 అని చెప్పేసి ఒక పాట పాడడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కూడా తీవ్రంగా అవమానిస్తూ, ఎందుకంటే పురుషుడితో పాటు సమానంగా మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు, పురుషుడితో పాటు సమానంగా మహిళలందరూ ఈ సమాజంలో తిరుగుతున్న పరిస్థితి. కానీ మన ముఖ్యమంత్రి గారి దృష్టిలో మహిళలంటే పిల్లలు కానీ యంత్రాల్లాగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా నిన్న ఈవెంట్ ఏంటంటే సార్ మార్కెట్కి వెళ్ళి, మన విజనరీ సార్ మార్కెట్కి వెళ్ళి ఫిష్ కొని ఒక మత్స్యకారుడి ఇంటికి వెళ్ళి చేపల పులుసు ఎలా వండాలో ఈయన ఆ మత్స్యకారులకి నేర్పి అక్కడే భోజనం చేసిన పరిస్థితి మనం చూసాం. చాలా గొప్ప విజన్తో అయినా మత్స్యకారులకి చేపల పులుసు ఎలా వండాలో నేర్పిన పరిస్థితి మనం నిన్ననే చూసాం. అలాంటి పరిపాలన చేస్తున్నారు ఈ రాష్ట్రంలోని, చాలా గొప్పగా చేస్తున్నారు. ఆ ఈవెంట్లు తప్పితే ఇంకొకటి ఏంటంటే ఎక్స్ట్రాగా రెడ్ బుక్ ఒకటి నడుస్తుంది. ఇప్పుడు పూర్వం అయితే రెడ్ బుక్ అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇప్పుడు అన్ని పార్టీలు కూడా రెడ్ బుక్ నడిపే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడుతుందని తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. మా కాకినాడ జిల్లా కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారి నాయకత్వంలో మా కోఆర్డినేటర్లు, ముఖ్యమైన నాయకుల సమావేశం జరిగింది. ప్రధానంగా కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో ఈ జిల్లాలో పార్టీ బలోపేతం మీద చర్చించాం. కమిటీల నియామకం మీద ఆయన కొన్ని సూచనలు అయినవి కూడా చేశారు. ఈ రోజున ఒకటే, ఈ టక్కు టమార విద్యల్లో ఆరితేరిన చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవడం అంటే ముందు ఆ ప్రచారాన్ని ఎదుర్కోలేని పరిస్థితిలో ఉన్నాం. మత్స్యకారుల సేవలోనంట ఇప్పుడు ఆయన చెప్పారు కదా, అసలు మత్స్యకారులకు సేవ, మత్స్యకారుల శాపమా? మొన్న చూసాం ఆ నెల్లూరు జిల్లాలో ఆ ఫిషింగ్ హార్బర్ కథ ఏం చేశాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి చేపల పులుసు వండుతాడు. అసలు ఈయన డ్రామాలకి మా వాళ్ళకి అవ్వట్లేదు. అసలు ఈ తెలుగు వెన్నుపోటు పార్టీ ఒకటి పెట్టి అన్ని మత్స్యకారుల దగ్గర నుంచి మొదలుపెట్టి రైతుల దగ్గర మొత్తం అందరినీ పొడి చేసి తండ్రి పక్కన కొడుకో పక్కన పొదుపు మీరు చేయండి, దుబారం ఏం చేస్తామని డ్రామా చేస్తున్నారు. ఒక ఆయన సైకిల్ దొక్కుతాడు, 5-6 కెమెరాలో 5-6 వెహికల్స్ మీద నడుస్తూ ఉంటాయి. ఈ డ్రామాలు ఏంటో మాకు అర్థం కావట్లే. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాకు చెప్పింది ఒకటి, నిజాయితీగా పనిచేయండి అని. నిజాయితీగా పనిచేస్తున్నాం. ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే, రైతులు మీరు గాలికి వదిలేశారు. ఇవాళ ధాన్యం కొనే దిక్కులేదు. శనగ, మొక్కజొన్న రైతులందరూ నాశనం అయిపోయారు. దీనికి సంబంధించి మీరు ఏ విధమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని చెప్పమని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రజా సమస్యల మీద మాట్లాడాం. త్వరలోనే మన జిల్లాలో కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం కార్యాచరణ తీసుకోబోతున్నాం.